వాస్తు జీవనానికి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు చూడండి, ఒక గృహానికి ద్వారాలు పెట్టే విషయంలో తప్పు జరిగితే ఏ విధంగా నష్టపోతారు అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఒక గృహానికి నడకలు అనేవి చాలా అవసరం. అంటే ఒక నడక అనేటువంటిది మన జీవితాలనే శాసిస్తూ ఉంటుంది. మన గృహప్రవేశం చేసినప్పటి నుంచి ఆ ఇంటి నుంచి నడిచేటువంటి నడకలు ఏవైతే ఉన్నాయో ఉచ్చస్థానాల వైపు మళ్ళిన తర్వాత మాత్రమే మనకు సరి అయినటువంటి అభివృద్ధి కలుగుతుంది అని నేను చెప్తూ ఉంటాను. అలాంటి నడకలు అనేవి మన ప్రధాన సింహద్వారాల గుండా జరుగుతూ ఉంటాయి. ఒక ఇంటికి ప్రధాన సింహద్వారం ఎప్పుడైతే నీచ స్థానంలో పడిందో మీ ఇంటిని కానీ మీ జీవితాలను కానీ తీవ్రంగా నష్టపరుస్తుంది అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వస్తుందంటే, మీరు గమనించండి, ఒక గృహము శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు, అంటే ఈస్ట్ 90 డిగ్రీ లేదా నార్త్ 0 డిగ్రీ ఉన్నప్పుడు ఆ గృహాలకు పెట్టేటువంటి సింహద్వారాలు ఏవైతే ఉన్నాయో తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, లేదా దక్షిణ ఆగ్నేయం కానీ, పశ్చిమ వాయువ్యం కానీ పెట్టేటువంటి ఉచ్చస్థానాలు సరి అయిన స్థానంలో ఉండి మనం గుడ్డిగా పెట్టినా కూడా కరెక్ట్ స్థానాలకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ ఇల్లు 10 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి కానీ, 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి కానీ, అంటే 10 నుంచి 20 లేదా 30, 40, 45 డిగ్రీల వరకు తిరిగేటువంటి గృహాలు, స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం సరి అయిన స్థానంలో ఏర్పాటు చేసుకోకపోతే ఉచ్చ నీచ స్థానాలు అనేవి పూర్తిగా మారిపోయి మీ నడకలు పూర్తిగా నీచ స్థానంలో పడి మిమ్మల్ని నష్టపరుస్తాయని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి మనం డిగ్రీలు తిరిగిన తర్వాత మనం పెట్టేటువంటి ద్వారాలు సరి అయిన స్థానంలోకి రావు. కాబట్టి ఎక్కడి వరకు ఉచ్చ నీచ స్థానాలు వస్తున్నాయని 1-2 తూర్లు మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ద్వారాలు పెట్టేటువంటి ప్రక్రియ చేపడితే బాగుంటుంది. అంతేకాని మనం ఏదో గుడ్డిగా దిక్కులను నిర్ణయం చేసుకొని పెట్టడం ద్వారా మీ గృహాలు సరి అయినటువంటి అభివృద్ధిలోకి రావు. ఒకవేళ మీరు పొరపాటున పెడితే ఏ నీచ స్థానంలో పడితే ఆ నీచ స్థానం యొక్క ప్రభావము మీ పైన, మీ కుటుంబం పైన తప్పక ఉంటుంది. ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, ఏ విధంగా మీరు నష్టపోతారు అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా, క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంత వివరంగా మరెవరు కూడా మీకు చెప్పి ఉండరు. డిగ్రీల గురించి నేను చెప్పేటువంటి విధానము మీకు ఇంత క్లియర్గా ఇంకా ఎవరు కూడా చెప్పి ఉండరు. మీరు అందరినీ కూడా గమనించండి, తర్వాతనే నా వీడియోలు చూడడానికి మొదలు పెట్టండి. మీకు అర్థమవుతుంది వారికి నాకు మధ్య గల తేడా ఏమిటనేది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఒక గృహం అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఈస్ట్ 90 డిగ్రీ, నార్త్ 0 డిగ్రీ, ఇది సౌత్, ఇది వెస్ట్. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మధ్యస్థానం నుంచి ఇక్కడి వరకు మనకు ఈశాన్యం ఉంటుంది. ఇది జనరల్గా జరిగేటువంటి పని. ఇక్కడ ఆగ్నేయం ఉంటుంది. ఈ మధ్యస్థానం నుంచి దక్షిణ ఆగ్నేయము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, వాయువ్యము, ఈ మధ్యస్థానం నుంచి ఉత్తర వాయువ్యము, ఇక్కడి నుంచి ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము. ఈ విధంగా మనకు శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి నియమాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇది ఎవరైనా చెప్పగలుగుతారు, ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇల్లు ఒక 10 కానీ 20 కానీ డిగ్రీలు తిరిగిన తర్వాత, అంటే ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత మీ తూర్పు అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడి నుంచి 23 డిగ్రీలు తిరిగితే ఇక్కడి వరకు మీ తూర్పు వస్తుంది. 23 డిగ్రీలు తిరిగింది అంటే ఇక్కడ ఈశాన్యం అనేదే ఉండదు. అప్పుడు మీరు ఉచ్చస్థానం అనుకొని ఈ తూర్పు వైపు ఈశాన్యంలో మీరు పెట్టారనుకోండి, అప్పుడేం జరుగుతుంది, ఇక్కడ ఉండవలసినటువంటి దక్షిణ ఆగ్నేయము పూర్తిగా తిరిగిపోయి ఇది తూర్పు ఆగ్నేయపు ద్వారంగా మారుతుంది, మిమ్మల్ని నష్టపరుస్తుంది అని నేను చెబుతూ ఉంటాను. ఖచ్చితంగా మనం ఎన్ని డిగ్రీలు తిరిగింది అని తెలుసుకోకపోతే ఈ ద్వారం గుండా మీరు నడకలు ఎప్పుడైతే మొదలు పెడతారో ఆ కొత్త ఇంటి కానీ, పాత ఇండ్లు కానీ ఏదైనా సరే తూర్పు ఆగ్నేయం గుండా మన నడకలు కొనసాగినప్పుడు ఆగ్నేయ దోషాలు చాలా సులువుగా మీ ఇంటి మీద అటాక్ అవుతాయి. ఆగ్నేయ దోషము అంటే ఆ ఇంట్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో తీవ్రంగా అనారోగ్య పాలు కావాల్సి వస్తూ ఉంటుంది. అంటే తరచూ వారికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నా, హాస్పిటల్ పాలు కావాల్సి వస్తూ ఉన్నా
తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా ఆ ఇంట్లో శుభాలు అనేవి నిలిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే తూర్పు ఆగ్నేయము అనేటువంటిది శుభాలనిచ్చేటువంటిది. ఇలాంటి శుభాలనిచ్చేటువంటి దక్షిణ తూర్పు ఆగ్నేయం నీచ స్థానం నడక ఎప్పుడైతే పడిందో మనకు ఆగ్నేయ దోషాలు అంటే శుభాలనిచ్చేటువంటి ఆగ్నేయ దోషం ఏదైతే మీ ఇంట్లో ఏర్పడిందో మిమ్మల్ని మీ ఇంట్లో శుభాలు జరగకుండా అంటే ఆ ఇంట్లో పెళ్లిళ్ళు శుభకార్యాలు ఆ ఇంటి గృహప్రవేశాలు ఏవైనా సరే తీవ్రంగా నిలిచిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా సరే పని మొదలుపెట్టి మీరు ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఒక మంచి పని కానీ ఏదైనా మీకు లాభదాయకమైన పని ఏదైతే ఉంటుందో ఆ పని మీద మీరు వెళ్ళేటప్పుడు ఈ నడక మీకు పడింది అంటే ఇది మిమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది. మీరు అనుకున్న కార్యాలు నష్టపోతాయి అని నేను చెబుతూ ఉంటాను. ఎందుకంటే తూర్పు ఆగ్నేయం నీచ స్థానపు నడక అనేది శాస్త్ర ప్రకారం ఉండకూడదు. అది మీకు తెలియక పెట్టినటువంటి తూర్పు ఈశాన్యం అనుకొని పెట్టినటువంటి ద్వారము మిమ్మల్ని నష్టపరుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఉత్తర ఈశాన్యము అనుకొని మీరు ద్వారం పెట్టారనుకోండి, అప్పుడు 23 డిగ్రీలు ఒకవేళ ఈశాన్య ప్రాచి తిరిగింది, మీ తూర్పు ఇక్కడికి వస్తుంది. ఈ ఆగ్నేయం 2 భాగాల్లో ఈ మధ్య స్థానానికి వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, ఈశాన్య ప్రాచికి తిరిగి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఉత్తర ఈశాన్యములో మీరు పెట్టుకున్నటువంటి ద్వారము ఉత్తర వాయువ్యం తిరిగిపోయి 4 భాగాలు వాయువ్యం నడకలు అవుతాయి. ఇది వాయువ్యాన్ని చూస్తున్నటువంటి ద్వారంగా మారి మీ ఇంట్లో వాయువ్య దోషాలను కలగజేస్తాయి. మీ నడకలకు తీవ్రమైనటువంటి ఆటంకాలు కలగజేస్తాయి. వాయువ్య దోషాలు అంటేనే ఆ ఇంట్లో కోర్టు తగాదాలు, గొడవలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, లేదా ఆ ఇంట్లో గృహ యజమానికి కానీ యజమానురాలకు కానీ తీవ్రమైనటువంటి మనశ్శాంతి లేకుండా పోతూ ఉంది. అదే విధంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి చదువులో సరి అయినటువంటి రాణింపు ఉండదు. వారికి చదువు అనేదే మైండ్కు ఎక్కకుండా తీవ్రంగా వాయువ్య దోషాలు కలుగు. ఎవరింట్లో పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారో, సరి అయినటువంటి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఇలాంటి పిల్లలు ఉన్నటువంటి ఇళ్లలో లేదా మనశ్శాంతి కరువయి ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో, నిత్యం ఆందోళనకు గురయ్యేటువంటి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారింట్లో ఖచ్చితమైనటువంటి వాయువ్య దోషాలే కారణమవుతాయి. ఈ వాయువ్య నడకలే కారణమవుతున్నాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంత క్లారిటీగా చెప్పేటువంటి వాస్తు సిద్ధాంతులు ఎవరైనా ఉన్నారా మీరు గమనించండి. నేను చెప్పేటువంటి ఈ విధానాలు మీ ఇంట్లో ఉన్నాయా? ఏవైనా సమస్యలు ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయా? మీ గృహానికి ఎలాంటి నడకలు ఉన్నాయి మీరు పరిశీలించుకోండి. నేను చెప్పేటువంటి ఈ విధానాన్ని మీరు అనుసరించుకుంటే మీకే అర్థమవుతుందని నేను చెబుతూ ఉంటాను. ఈ విధంగా వాయువ్య నడకలు కొనసాగితే నష్టపోతారు అని నేను చెప్తూ ఉంటాను. ఒకవేళ మీరు దక్షిణ ఆగ్నేయం అనుకొని ఇక్కడ ద్వారం పెట్టారనుకుందాం. మనం ఏమనుకుంటాం, జనరల్గా ఇది ఉచ్చస్థానపు ద్వారమే కదా అనుకుంటాం. ఎప్పుడు ఉచ్చస్థానపు ద్వారం అవుతుంది? మనం 90 డిగ్రీ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉచ్చస్థానం ద్వారం అవుతుంది. ఎప్పుడైతే మీ ఇల్లు 10 లేక 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో పడిందో ఇక్కడ ఆగ్నేయం అనేదే ఉండదు. నైరుతి 4 భాగాలు, పడమర నైరుతి 2 భాగాలు, దక్షిణ నైరుతి 2 భాగాలు లేక 1 భాగము తిరిగి నైరుతిని చూస్తున్నటువంటి ద్వారముగా ఇది మారి మిమ్మల్ని నైరుతి దోషాలకు కలుగజేస్తాయి. వాస్తు శాస్త్ర ప్రకారము అన్నిటికంటే తీవ్రమైనటువంటి దోషం ఏదైనా ఉంది అంటే నైరుతి దోషము, నైరుతి నడకలే అని నేను చెబుతాను. ఎప్పుడైనా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ నైరుతి నడకలు పడిన వారి ఇళ్లలో మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఇంట్లో యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ఇంటి యజమానులు ఎప్పుడూ కూడా కుంటుతూ ఉంటారు. అంటే వారికి కాలికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడడానికి, ఆ ఇంట్లో యజమానికి కానీ యజమానురాలకు కానీ తీవ్రమైనటువంటి నడకకు సంబంధించినటువంటి సమస్యలు, లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి యాక్సిడెంట్లకు సంభవించేదానికి ఇలాంటి నైరుతి దోషాలే కారణమవుతూ ఉన్నాయి. మీ ఇంట్లో పిల్లలు యాక్సిడెంట్ పాలయ్యి బయట పడ్డారు అంటే అది మీ అదృష్టమనే నేను చెబుతూ ఉంటాను. ఎందుకంటే తీవ్రంగా నైరుతి నడకలే ఇలాంటి కారణాలు, నైరుతి దోషాలే ఇలాంటి సమస్యలకు కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంట్లో యజమాని ప్రాణహాని కానీ యజమానురాలకి ప్రాణహాని కానీ, అంటే ఇది ఏదో నేను ఆషామాషిగా చెప్పేటువంటి విషయం కానే కాదు. ఇలాంటి సమస్యలను నేను నా కళ్ళారా చూస్తున్నాను కాబట్టి ఇలాంటి సమస్యల బారిన మీరు పడవద్దని ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని ఏదో భయపెట్టాలని, మీరేదో నన్ను పిలవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. ఇలాంటి సమస్యలు ఉంటే మీరు తొలగించుకుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయని మాత్రమే నేను చెబుతూ ఉంటాను.
కాబట్టి ఇలా నైరుతి నడకలు అనేవి ఏవైనా పడ్డాయా మీరు గమనించండి. ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా నైరుతి దోషాలు రాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. 20 డిగ్రీలు తిరిగిన తర్వాత 10 లేక 20 డిగ్రీలు తిరిగినా సరే మీ ద్వారం అనేది నైరుతిని చూస్తూ ఉంటుంది. దీని ద్వారా మీరు ప్రధాన నడకలు కొనసాగించినట్లయితే నేను చెప్పేటువంటి నైరుతి దోషాలు మీ ఇంట్లో ఖచ్చితంగా కలుగుతాయి అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ విధమైనటువంటి సమస్య ఎవరి దగ్గరైనా ఉంటే మీరు సరి చేసుకోండి, తప్పదు. చాలామంది పశ్చిమ వాయువ్యము అనుకొని ఇక్కడ ద్వారం ఎవరైనా ఇచ్చిన వారు ఉంటే మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈశా ప్రాచికి 10 డిగ్రీలు తిరిగిన తర్వాత లేదా 20 డిగ్రీలు ఈశా ప్రాచికి తిరిగిన తర్వాత ఈ పశ్చిమ ద్వారము పూర్తిగా నైరుతిని, దక్షిణ నైరుతి 2 భాగాలు లేదా 1 భాగము, 3 లేదా 4 భాగాలు నైరుతిని చూస్తున్నటువంటి ఈ ద్వారము ఏదైతే ఉంటుందో, నేను చెప్పినటువంటి సమస్యలు నైరుతిలో లోపాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా ఈ కుటుంబం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఈ నైరుతి ప్రభావం అనేది అంత తీవ్రమైనటువంటి దోషం. మీరు ఆలోచన చేసుకోండి. ఈ విధంగా ఉన్న వారి ఇళ్లలో మీరు గమనించండి. నేను చెప్పిన రీతిలో సమస్యలు ఉన్నాయా లేదా మీరు 1కి 10 ఇళ్లను చెక్ చేయండి. ఎందుకంటే నేను చూసిన ఇళ్లలో నేను అబ్జర్వేషన్ చేసినటువంటి మొత్తం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి గృహాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడతారని మాత్రమే నేను చెబుతూ ఉన్నాను. ఇలాంటి సమస్యలు మీరు రెక్టిఫై ఖచ్చితంగా చేసుకొని తీరాలి. ఇంకొంతమంది చాలామంది ఏం జరుగుతుందంటే ఇక్కడ తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టినప్పుడు ఎదురుగా పశ్చిమ వాయువ్యంలో ద్వారం పెడుతూ ఉంటారు. ఇది ఎప్పుడు సరిపోతుంది? శుద్ధ ప్రాచికి ఉన్నప్పుడు మాత్రమే సరిపోతుంది. ఎప్పుడైతే మీ ఇల్లు 20 డిగ్రీలు లేదా 10 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగిందనుకోండి, ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాయువ్యం, ఉత్తర వాయువ్యం 2 భాగాలు ఇక్కడికి తిరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఇది ఏం జరుగుతుంది? పశ్చిమ వాయువ్యం అని మీరు అనుకున్నటువంటి ద్వారము ఉత్తర వాయువ్యపు నీచ ద్వారముగా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లో డిగ్రీలు తిరిగిన తర్వాత ద్వారానికి ద్వారం ఎదురుగా పెట్టనే వద్దు. మీ ఇళ్లలో ఉన్నాయా? మీరు నష్టపోతారు. ఇలాంటి విషయాలను మనం పరిగణలోకి ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతూ ఉంటాను. ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత ఉత్తర ఈశాన్యంలో మనం పెట్టినటువంటి ద్వారానికి ఎదురుగా మీరు ద్వారం పెట్టి ఉన్నారా? ఈ ద్వారం నైరుతిలో పడుతుంది. ఎందుకంటే ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత నైరుతి తిరిగిపోయి దక్షిణం వైపు ఉంటుంది కాబట్టి ఇది నీచస్థానపు ద్వారంగా మారుతుంది. ద్వారానికి ద్వారం ఎదురుగా పెడితే మీరు తీవ్రమైనటువంటి నష్టాలకు ఎందుకు గురవుతున్నారు అంటే శుద్ధ ప్రాచిలో మీ ఇల్లు లేకపోతే ద్వారానికి ద్వారం ఎదురుగా ఉంటే నష్టపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మీరు మనం చెప్పేటువంటి ఈ నియమాలన్నీ కూడా ఇంటి లోపల కూడా మనం చాలా జాగ్రత్తగా పాటించుకుంటే మరీ బాగుంటుంది. ఎందుకంటే మీరు ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత బెడ్రూమ్లకు పెట్టేటువంటి ద్వారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా చిన్న చిన్న మార్పులతో మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలా తూర్పు ఈశాన్యం వైపు కానీ ఇలా ఈశాన్యం వైపు కానీ లేదా దక్షిణ ఆగ్నేయం వైపు కానీ ఈ విధంగా పెట్టేటువంటి వంటగదికి మనం దక్షిణ ఆగ్నేయం జనరల్గా పెడుతూ ఉంటాము. ఇది మనకు 20 డిగ్రీలు తిరిగిన తర్వాత దీని ప్లేస్ మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి కానీ ఇక్కడికి కానీ ఇక్కడికి కానీ ఏ విధంగా వస్తుంది అంటే మన ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది అన్న దానిని బేస్ చేసుకొని మాత్రమే మనం బెడ్రూములకు కానీ ఎక్కడైనా సరే మనం పెట్టేటువంటి ద్వారాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఏది సరి అయిన స్థానమో మనం తెలుసుకొని పెట్టకపోతే మన నడకలు నీచ స్థానంలో పడి మనం నష్టపోతున్నాము. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పినటువంటి ఈ ద్వార నియమాలన్నీ 1కి 2 తూర్లు చెక్ చేసుకుంటే బాగుంటుంది. మీరు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి మనం తీసుకునేటువంటి వాస్తు ప్లానింగ్ అయినా సరే, మనం నిర్మించుకున్నటువంటి గృహమైనా సరే ఈ విధంగా దోషాలు ఏర్పడకుండా మనం జాగ్రత్త పడిన వారం అవుతే మన కుటుంబాలు బాగుంటాయి. మన సంతాన అభివృద్ధి అనేది బాగుంటుంది. మన పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కాదు, ఆరోగ్య పరంగా కూడా, ఆర్థిక పరంగా కూడా కుటుంబం ఎదుగుదల అనేది మన నడకలు చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతాము. మనం తీసుకునేటువంటి ప్లానింగ్ కూడా డిగ్రీలను అనుసరించి మాత్రమే తీసుకోవాలి. లేకపోతే ఎందుకు నష్టపోతాము అనే విషయాన్ని మీకు చాలా క్లారిటీగా నేను తెలియజేసే ప్రయత్నం చేశానని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.
షేర్ చేయండి. మీకు ఎవరికైనా సరే నా వాస్తు విజిటింగ్ కావాలన్నా లేదా మీ స్థలానికి ఒక మంచి వాస్తు ప్లానింగ్ కావాలన్నా సరే ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి. వీలు చూసుకొని మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.